హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్పేట్లోని గంగుబాయి బస్తీ, బల్కంపేటలోని ముంపు ప్రభావిత కాలనీలో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకుని పర్యటించిన సీఎం వరద నీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై వివరాలు కోరారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన రహదారులు, ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. జీహెచ్ఎంసీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి పలు సూచనలు చేశారు. నగరంలో ఆకస్మికంగా భారీ వర్షాలు పడుతున్నాయని అన్నారు. వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో సమస్య పెరుగుతోందని తెలిపారు. అందరూ ఒకేసారి కాకుండా కొంత సమయం తీసుకుని రోడ్ల మీదకొస్తే మంచిదన్నారు. ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదని, వరద సమస్యను పరిష్కరించేందుకు అందరూ సాయశక్తులా కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటాము కూడా. ఇక్కడ వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సీజన్ అటువంటిది కాబట్టి ప్రజలు కూడా మిగతా అన్ని వార్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో వాతావరణ శాఖ చెప్పే అంశాల పట్ల కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి వాటి పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం ప్రజలు చేయాల్సిన అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పని మేము చేస్తూ వాళ్ళని కూడా సహకారం కోరమని చెప్తూ అటువంటి అంశాలను కొంత అందరికీ సమాచారం ఉండే విధంగా, అవేర్నెస్ ఉండే విధంగా పెరిగినటువంటి వ్యవస్థలో మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీని వాడుకున్నా మీడియా కూడా రోల్ అందులో ప్రజలను అప్రమత్తం చేయడానికి మేము ఎక్కువ డిపెండెన్సీ, ప్రజలు టీవీ చూస్తారు కాబట్టి ఆ యొక్క ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరనన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తనను అహంకారంతో ఓడిపోయారని అన్న వ్యక్తులు మరి బీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి రాలేదని నిలదీశారు. బీజేపీ చేరుతుంటే తన సతీమణికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, అనవసరంగా బీఆర్ఎస్ నేతలు తనపై చర్చించొద్దన్నారు గువ్వల బాలరాజు. గత దశాబ్దాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ, దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతా ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదిక పై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని,
భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతో మంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతా ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, అదే విధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్, ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద, మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు, ఒక ఆర్కిటెక్ట్ గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడతారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాలరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజురెడ్డి, పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణిలో పొలిటికల్ అవినీతి ఎక్కువైందని ఆరోపించారు. జైపూర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో అంచనాలు పెంచారని తెలిపారు. తాను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానన్న ఆమె ప్రభుత్వం తీసుకునే వ్యతిరేక నిర్ణయాలకు అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని సూచించారు. కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలా కనబడుతుంది. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా, అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట మార్చారు. తనకు 73 ఏళ్ళు వచ్చాయని రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నానని చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు మాట మార్చారు. జవహర్ నగర్లో మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అనలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అనలేదని, తన మిత్రులతో జపాన్లో ఎలాగైనా ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉండదో అలాగే రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ ఉండదని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. నేను అనలేదయా నిన్న, వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ముసారాంబాగ్ రాజక సంఘం కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ హాల్ను ఎమ్మెల్యే జనాబ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కమిటీ అధ్యక్షుడు సత్య, కమిటీ జనరల్ సెక్రటరీ ఎం నరసింహ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. आप एक दूसरे को बोलेगा ना भाई हमारा एक कोर्ट खत्म करेगी इंशाल्लाह हम उम्मीद करते हैं आपसे तो आपके इलेक्शन में हम लोग काम करने की जरूरत नहीं पड़ता आप आगे बढ़ते रहने जैसा कोर्ट का भावना में जिताना आपके आइंदा काम की जो भी होंगे वो पूरे काम हो जाएंगे कोई बात लेके नहीं है इनके पास हम बार बोलते मुझे नहीं सोचना प्रैक्टिकली मिलकर काम कराना कई बार मेरे को बोले कोई गली में काम आपकी नहीं रहना రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు నిర్వహించి తమ సామాజిక వర్గ ప్రజల లెక్కలను పక్కాగా చూపిస్తామని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కుల గణనలో తమ సామాజిక వర్గ ప్రజల లెక్కలను తప్పుగా చూపించిందన్న భావన తమ ప్రజలకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అన్నారు. పక్కా లెక్కలు ఉంటేనే ఏ సామాజిక వర్గానికైనా న్యాయం జరుగుతుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా మరే మొన్న జనగణనలో మనము బీసీలలో 5వ స్థానంకి వెళ్ళిపోయినాము. మరే సుమారు 40 లక్షల మంది ఉన్న మన జనాభా మొదటి స్థానంలో ఉండి ఎంతో వెనుకబడిపోయినాము. ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం కుటుంబ సమగ్ర సర్వే పేరిట ప్రయత్నం చేశాను. మరి ఆ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాము. మరి ఈరోజు తప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరము. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మరి మున్నూరు కాపులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉంది, ఎవరు ఏ స్థితిగతుల్లో, ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, మరి ఎంతవరకు మన న్యాయం జరుగుతలేదు, మరి దీనికి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సభ్యత్వం అనేది ముందుకు తీసుకెళ్లాలని 33 జిల్లాల అధ్యక్షులందరి తీర్మానంతో మొదటి విడతగా 2 లక్షల మందికి ఈరోజు మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దాన్ని ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనము ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ్యత్వం బుక్కులు అందజేస్తాము. సుమారు 40 లక్షలు ఉన్న జనాభా ఈరోజు ఎంత జనాభా ఉన్నదని ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మీరు రెడ్డి రావు పేరుతోనే ఉన్న వాళ్ళందరూ కూడా మీ సంఖ్య మొత్తం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల సభ్యత్వం అనేది పెట్టినాము. మరి దానిలో మీరు పేరు పక్కన పటేల్ అనేది రాసి తప్పకుండా మన సంఖ్య బలం ముందు తీసుకొచ్చి. సంగారెడ్డి జిల్లాలో రోడ్లు లేక గర్భిణి నరక యాతన అనుభవించింది. నాగల్గిద్ద మండలంలోని మున్యా నాయక్ తండా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణి చెప్పలేని బాధను అనుభవించింది. ఉదయం ప్రసవ వేదన మొదలైన ఆ మహిళను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే తండాకు వెళ్లే రహదారి లేకపోవడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్తల సహాయంతో సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు ఆ బాలింతను వీపుపై మోసుకెళ్లారు. దారిలోనే ప్రసవం జరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు గంట పాటు తీవ్ర వేదనను అనుభవించిన ఆ మహిళను చివరికి అంబులెన్స్లో నారాయణ ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా తండాకు రోడ్డు వేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను గ్రామస్తులు పలుసార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈడికెళ్ళి తాండకెళ్ళి మన కిందికి పోయినప్పుడు వాగు ఉంటుంది, ఒకటి అడ్డం వాగు ఉంటుంది. ఆ వాగు అవతలే పత్తి చేను ఉన్నది, దాంట్లోనే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత మన కొడుకు, మా భార్య, మా బిడ్డ, వాళ్ళందరూ ఆడపిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసి గుడిసింగ్ తాండా దాకా తీసుకు వెళ్ళినాము. మార్గ మధ్యలో మన డాక్టర్ కూడా వచ్చి వాళ్ళు కూడా మనకు సాయం చేసిండు. అంబులెన్స్లో పంపించినాం, కరుగుర్తి హాస్పిటల్లో వేసినాం. సార్ మనకు రోడ్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది. నేను ఈరపల్లి మున్యానాయక్ తండా నుంచి మాట్లాడుతున్నా. మా వదినమ్మకు ప్రెగ్నెన్సీ పెయిన్స్ వచ్చినాయి. పొద్దున వర్షం పడుతుంది. ఆ వర్షంలో అంబులెన్స్కు ఫోన్ చేసినాం. నొప్పులు రాగానే
ఫోన్ చేస్తే అంబులెన్స్ గుర్సింగ్ తండా దగ్గరే ఆగింది. ఈడ ఇరక్పల్లి మున్నేనాయక్ తండా దాకా రాలేకపోయింది. అది రోడ్ లేక వలన రాలేకపోయింది. అందుకే ఫోన్ చేయగానే ఆడొచ్చి ఆగింది. ఆగినాక మేము ఇక ఆమెను తీసుకుపోయి అంబులెన్స్లో తీసుకుపోదాం అనుకుంటే బురదలో తీసుకోలేకపోయినాం. ఆమె నడవలేకపోయింది. అప్పుడు మా అన్న ఎత్తుకొని ఆడ తోవ దాకా తీసుకుపోయిండు, ఆడ చెరువు దాకా తీసుకుపోయిండు. చెరువు దాకా తీసుకుపోగానే ఆడనే డెలివరీ అయింది. ఆమె డెలివరీ కాగానే ఇక డాక్టర్లకు ఫోన్ చేసినాం. అంబులెన్స్లో ఒక డాక్టర్ ఉండే, ఆ డాక్టర్ వచ్చిండు. మళ్ళీ మా అన్న ఎత్తుకొని చెరువు దాటిచ్చిండు. చెరువు దాటియంగానే మళ్ళీ డాక్టర్ ఎత్తుకొని అంబులెన్స్ దాకా ఎత్తుకొని పోయిండు. ఆ వర్షంలో ఆమెకి చాలా కష్టమైంది. మా దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉండడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రస్తుతానికి ఇప్పటికీ మా దగ్గర రోడ్ లేదు, అంగన్వాడీ లేదు, చిన్నపిల్లలకి చదవడానికి స్కూల్ లేదు. మరి పొద్దున్న ఒక అమ్మాయికి డెలివరీ అయింది, అంటే మా వదినమ్మని. ఆమెకు 4:30 నుంచి కాస్త పురుటి నొప్పులు రావడం వలన రోడ్ లేక నడవలేకపోయింది ఆమె. అయితే ఇక్కడ నుంచే పట్టుకొని పోయినాము. ఆమెకు సరిగ్గా వెళ్ళే సమయానికి చెట్టు కిందనే ఆమెకు డెలివరీ అయిపోయింది. దాని తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇక్కడ వరకు రాకపోయింది. అది గుర్సింగ్ తండా వరకు ఆగిపోయింది అది. అయితే అక్కడ నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో 24 యూనియన్ల సినీ కార్మికులు పాల్గొన్నారు. సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం మరింత జటిలంగా మారింది. నిర్మాతలు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. నిర్మాతలు 3 కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయించారు. అయితే నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. మొత్తం 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా నమ్రత కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. ఈ కేసులో 30 మంది అరెస్ట్. విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురిని ఇటీవల విశాఖపట్నంలోని కేజీహెచ్లో పోలీసులు అరెస్టు చేశారు. నిరుపేదల కుటుంబాలని టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్ట్ అయ్యారు. వీరితో డాక్టర్ నమ్రతకు సంబంధాలున్నాయని, వీరి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రమేష్ అన్న, రాజన్న వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది అయిపోయింది. రమేష్ అన్న, రాజన్న వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది అయిపోయింది. హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. బోడుపల్, మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్లో దంచి కొట్టింది. పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్పురాలో కూడా వర్షం కురిసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలయ ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. గర్భగుడి ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పాపన్నపేట కొల్చారం మండలానికి చెందిన రైతులు వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లడంతో 2 పంటలు పండుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ముగ్గురు మెగా హీరోలు ఒకే చోట. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. జిమ్ అనంతరం దిగిన ఈ ఫోటోను వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. ముగ్గురు హీరోల అభిమానులు దీనిని రీపోస్ట్ చేస్తూ వారి కొత్త సినిమా టైటిల్ హ్యాష్ ట్యాగ్లను యాడ్ చేస్తున్నారు.